మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అమ్మ ఈ రెండక్షరాలలో ఎంత ప్రేమ ఉంటుంది. బిడ్డకు చిన్న దెబ్బ తగిలినా విలవిల్లాడిపోయేటువంటి మాతృ హృదయం కనిపిస్తుంటుంది. తన శారీరక సుఖం కోసం తాజాగా ఒక తల్లి చేసినటువంటి పని సంచలనంగా మారింది. కన్న బిడ్డనే గొంతు నులిమి చంపేసినటువంటి రాక్షసి ఆ ఘటన బయటికి వచ్చింది. మన మనుషుల మధ్య ఉంటున్నామా లేక మృగాల మధ్య అనిపించేటువంటి దారుణమైనటువంటి ఘటన ఇది. గన్నవరం ఎస్టీ కాలనీలో జరిగినటువంటి ఘటన వింటే మీ గుండె తరుక్కుపోతుంది. కడుపున పుట్టిన బిడ్డ కంటే ప్రియుడే ఎక్కువైనటువంటి ఒక తల్లి చేసిన ఆకృత్యానికి నిదర్శనం ఈ ఘటన. గన్నవరానికి చెందిన బల్లాని తరుణ్ కుమార్, ఆశాజ్యోతి 8 ఏళ్ల క్రితము ఎంతో ఇష్టంగా ఒకటయ్యారు. వీరికి ఒక పాప, ఒక బాబు. అందమైన కుటుంబం. కానీ ఆశాజ్యోతి తప్పుడు మార్గం ఆ కుటుంబాన్ని రోడ్డున పడేలా చేసింది. ఖనిజం వంశీ అనేటువంటి వ్యక్తితో మొదలైన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తను, బాధ్యతలను వదిలేసి విజయవాడలో ప్రియుడితో కలిసి నివాసం ఉండటం మొదలుపెట్టింది. ఇక్కడే ఆ పసి ప్రాణం హర్షిత బలైపోయింది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని సొంత తల్లే దారుణానికి పాల్పడింది. ప్రియుడితో కలిసి ఆ చిన్నారిని దారుణంగా హింసించింది. గొంతునులిమి చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా ఆ దృశ్యాలని ఆ పాప తండ్రి తరుణ్ కుమార్కి వీడియో కాల్ చేసి చూపిస్తూ రాక్షసానందాన్ని పొందింది ఆ మహిళ. ఇలా చివరికి అన్యం పుణ్యం తెలియని చిన్నారని బలికొంది. ఇక భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న గన్నవరం పోలీసులు భార్యతో పాటు ప్రియుణ్ణి ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. లోకం ఎటు వెళ్తుందో, నవమాసాలు మోసి కనిపెంచినటువంటి బిడ్డ కంటే తన పరాయి వ్యామోహమే ఎక్కువ అనుకునే స్థాయికి ఒక తల్లి దిగజారిపోయిందంటే మనం ఏ సమాజంలో ఉన్నాం? హర్షిత చేసిన పాపం ఏంటి? కేవలం ఆ రాక్షసి కడుపున పుట్టడమేనా? ఈ ఘటన మనందరికీ ఒక హెచ్చరిక. మానవ సంబంధాల కంటే శారీరక సంబంధాలే, ఆ వాంఛలే మిన్న అనుకునేటువంటి ఇలాంటి వారికి కఠిన శిక్ష పడాలనే ఈ విషయం తెలిసిన వారందరూ కూడా కోరుకుంటున్నారు. ఏదేమైనా ఇలాంటి ఘటనలు అత్యంత బాధాకరంగా కనిపిస్తుంటాయి. కన్న బిడ్డలనే కన్న తల్లిదండ్రులు చంపడం అంటే అసలు అది ఎంత దారుణమైనటువంటి విషయం. మధ్యకాలంలో వరుసగా కొన్ని సంఘటనలు చూస్తున్నాం. ఒకటి, భార్యాభర్తల మధ్య జరిగినటువంటి గొడవల కారణంగా ఇద్దరిట్లో ఎవరో ఒకరు బలవన్మరణానికి పాల్పడేటువంటి ముందు ఆ పిల్లలు కూడా నేను లేకపోతే బతకలేరేమో అనేటువంటి అతి ఆలోచనతోటి వారిని చంపేసి వీరు చనిపోతున్నటువంటి ఈ యొక్క ఘటనలే అత్యంత దారుణంగా తల్లిదండ్రుల యొక్క మానసిక స్థితి ఏ రకంగా మారుతుందో తెలియడానికి కారణమవుతుంటే, ఇప్పుడు ఈ తల్లి చేసినటువంటి ఘటన అయితే ఇంకా దారుణాతి దారుణంగా మారింది. తను పెట్టుకున్నటువంటి సంబంధమే అక్రమ సంబంధం, అదే తప్పు చేసింది, భర్త కాదని చెప్పేసి. ఇన్ కేస్ అలాంటి పరిస్థితి ఉంటుంటే మొదటి భర్తకి విడాకులు ఇచ్చేసి పూర్తిగా తెగదంపులు చేసుకొని ఆ తర్వాత ఆ వ్యక్తితో ఆ రకమైనటువంటి సంబంధాన్ని కొనసాగించడం, పెళ్లి చేసుకోవడం, ఇంకేం సాగుదస్తారో చేసుకుంటూ అయిపోతుండే. కానీ ఇక్కడ ఆల్రెడీ వారికి ఒక బిడ్డ ఉంది, భార్యాభర్తలకి. ఆ బిడ్డ ఉన్నాక కూడా అక్రమ సంబంధం పెట్టుకుంది. అతనితో ఆ వ్యామోహంలోకి పడిపోయి, ఆ శునకానందంలోకి పడిపోయి, అంతేకాకుండా తన భర్తకి ఫోన్ చేసి బిడ్డను చంపేటువంటి చిత్రహింసలు పెడుతున్నటువంటి దారుణమైనటువంటి ఘటనల్ని భర్తకి చూపిస్తూ హేళన చేస్తూ ఈ రాక్షసత్వానికి పాల్పడిందంటే ఆమె హృదయం ఎంత రాక్షసత్వంగా మారిందనేది మనకు అర్థమైపోతుంది. ఇలాంటి వ్యక్తులు రేపొద్దున ఇంకే బిడ్డలని చూసుకోవడానికి కానీ, ఇంకెవరిని కూడా వారిని ప్రేమగా చూసుకోవడానికి కానీ అర్హులైనటువంటి వ్యక్తులు కాదు. ఇప్పుడు అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తిని కూడా ఇలాంటి మనస్తత్వం ఉన్నటువంటి తల్లి అతనితో వెళ్ళిన అతన్ని కూడా ఏదో ఒక చంపేటువంటి పరిస్థితి, ఆ వ్యక్తి కూడా ఈమెను ఏదో ఒక రోజు చంపేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. అంత దారుణమైనటువంటి రిలేషన్షిప్ కనిపిస్తుంది వీళ్ళ మధ్య మనకు. చంపేసి రాక్షసానందం పొంది భర్తకి ఆ వీడియో కాల్ పెట్టి మరి ఆ యొక్క వ్యామోహం కోసం ఇంత దారుణానికి పాల్పడుతున్నారంటే వాళ్ళు ఎంత క్రిమినల్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారో, ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారనేది అర్థం పడుతుంది. ఏదైనా ఈ ఘటన ప్రస్తుతానికి అక్కడున్న వారందరినీ కూడా తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది అండ్ దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఇలాంటి వ్యక్తులని వదలకూడదంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. మా పాపని పలానాడు చంపాడు, గన్నవరంలో ఉంటాడు, కనజం వంశీ అనేవాడు. ఏం జరిగింది అనేది ఏంటనేది తెలియదు. విజయవాడలో జరిగింది ఇది. విజయవాడలో పలానా చోట వర్క్ చేస్తాడు, కొరియర్ దాంట్లో చేస్తాడు. పిల్లల్ని అవసరం సంపాదిస్తుంది ఏంటంటే 4 రోజులుగా మా ఆవిడకన్నా ఆడికి అక్రమ సంబంధం ఉంది. అయితే ఆ పిల్ల నాకు నచ్చలేదు అని చెప్పి నేను చంపేస్తా అని చెప్పి అన్నాడు. పిల్లకి 1 సంవత్సరం 8 నెలలు. చంపే టైంలో మీ భార్య అక్కడే ఉందండి? మా భార్య మా పిల్లోడు
టిఫిన్కి వెళ్ళారు. గతంలో అంటే అంతకుముందు ఒకసారి ఉంటే హెచ్చరించాము. దాన్ని బట్టి హెచ్చరించితే కొన్ని రోజులు బాగానే ఉండింది. తర్వాత మళ్ళీ ఇలా మళ్ళీ ఇద్దరు చాటింగ్ చేసుకొని మళ్ళీ కలిసి ఏమన్నా కేసు పెట్టేవారా మీరు? పెట్టాము, కేసు పెట్టాము. ఎక్కడ పెట్టారు? గన్నవరం పోలీస్ స్టేషన్లో. ఇద్దరు పిల్లలు ఎలా చంపాడు? ఏ విధంగా చంపాడండి పాపను? అది గోరులతో గీరి పిల్లల్ని పొట్ట మీద నొక్కేసి పిల్లల్ని గాలట్లేదని చెప్పి వచ్చి మా ఆవిడకి అదే ఆ పిల్లకి చెప్పడం, తిరిగి వచ్చి చెప్పడం అలా చేసాడు మా ఆవిడ. పిల్ల చనిపోయింది. పిల్ల చనిపోయింది. పిల్ల ఇలా ఎగసోస తెస్తుంది, అసలుకి గాలి అందట్లేదు, ఏమన్నట్లేదు, ఉలుకు పలుకు లేదని చెప్పింది. బాగా పిల్లని ఇంటికాడ ప్రేమించి పెళ్లి చేసుకుంటే పెళ్లి చేస్తే ఇంటికాడ శారదీశాను అన్నయ్య వాళ్ళమ్మ. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకు బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళి పడిపోయింది మా అమ్మ. అత్తయ్య నేను వెళ్తాను అత్తయ్య అంటే సరే అని పంపించాను. పంపిస్తే సరే అని చెప్పి వెళ్ళి వాళ్ళ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను అత్తయ్య అని మళ్ళీ రాత్రి వచ్చి పిల్లోని కూడా తీసుకొని వెళ్ళిందయ్యా. తీసుకొని వెళ్ళి తెల్లారి పొద్దున్నే పిల్ల చచ్చిపోయిందని చెప్పి ఫోన్ చేసిందయ్యా. ఆ అమ్మాయి అని ఉంచుకున్నాడు కలిసి చంపేశారు. ఈ ప్రేమించి పెళ్లి చేసుకోవటం వలన తల్లి మాతో మాట్లాడతారు. మా అబ్బాయిని రానివ్వట్లే వాళ్ళ అమ్మ. ఈ అమ్మాయి వెళ్తుందో అంటే వాళ్ళ అమ్మకు కూడా ఇవన్నీ తెలుసు అంటారా? వాళ్ళ అమ్మకి తెలుసో తెలీదో పాప పుణ్యం నాకైతే తెలియదయ్యా. వాళ్ళమ్మ మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇంటికి సేవలోకి నా ఇంటికి రావద్దు చేయొద్దు అంది.